హాయ్, నేను సియా పూర్వాజసమా ఆన్ గ్రో యూట్యూబ్ తెలుగు. స్టాక్ మార్కెట్స్ని అప్పుడప్పుడు చూస్తే నాకు ఊనో గేమే గుర్తొస్తుంది. 2022 ఫస్ట్ హాఫ్ మనం స్టాక్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసినట్టయితే కనుక మార్కెట్స్ చాలా బాగా పెరిగాయి. బార్డర్ ఇండైసెస్లో 10 to 15% కరెక్షన్ జరిగింది. ఇన్వెస్టర్స్ అందరూ మార్కెట్ ఎప్పుడెప్పుడు రివర్స్ అవుతుందా అని వెయిట్ చేశారు అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే మార్కెట్ రివర్సల్ కార్డు కూడా చూపించేసింది. కానీ రీసెంట్గా కనుక మనం మార్కెట్ ట్రెండ్ చూస్తే మంచి రికవరీయే కనిపిస్తుంది. జస్ట్ లాస్ట్ 1 monthలో నిఫ్టీ 50 ఆల్మోస్ట్ 8% పెరిగింది. మార్కెట్ ఎప్పుడు ఇలాగే ఉండబోతుందా అని అడిగితే ఏమో, ఎవరికి తెలుసు. రేపు పొద్దున్న మార్కెట్ మళ్ళీ రివర్సల్ కార్డ్ చూపించొచ్చేమో. లాస్ట్ 6 monthsలో కొన్ని కంపెనీ షేర్స్లో చాలా ఎక్కువ కరెక్షన్ జరిగింది. వీటిలో కొన్ని కంపెనీ షేర్స్ కనుక మనం లాస్ట్ 1 month నుంచి అబ్జర్వ్ చేస్తే చాలా క్విక్గా తొందరగా రికవరీ అయ్యాయి. ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా అలాంటి కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దాట్ గ్రో యూట్యూబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఉన్నాయి. వీడియోలో డీటెయిల్గా వెళ్ళే కన్నా ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో మేము కేవలం ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ పర్పసెస్ కోసం మాత్రమే చేస్తున్నాము. ఈ వీడియో ద్వారా ఫలానా స్టాక్స్ కొనండి, కొనొద్దు లాంటి అడ్వైజరీ మేము ఇవ్వదలుచుకోలేదు. సో ఈ వీడియో కోసం మేము సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఎటువంటివి అంటే 5,000 crores కన్నా ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్, గత 5 yearsలో యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% కన్నా ఎక్కువ ఉన్న స్టాక్స్, అండ్ గత 5 yearsలో కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 10% కన్నా ఎక్కువ ఉన్న స్టాక్స్. అండ్ ఈ అనాలిసిస్ కోసం 18th July క్లోజింగ్ మార్కెట్ నంబర్స్ని తీసుకోవడం జరిగింది. ఈ లిస్ట్లో మనం చూడబోయే ఫస్ట్ కంపెనీ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. ఇండియాలోని ప్రైవేట్ సెక్టర్లో అతిపెద్ద జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది. రకరకాల ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఈ కంపెనీ తమ కస్టమర్స్కి ఆఫర్ చేస్తారు. రోబస్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అండ్ మంచి టెక్నాలజికల్ బ్యాకింగ్ ఉండడం వల్ల జస్ట్ ఇండివిజువల్స్ మాత్రమే కాదు, కార్పొరేట్స్, ఎంఎస్ఎంఈ, గవర్నమెంట్ సెక్టర్కి కూడా ఈ క్లయింట్స్ తమ ప్రోడక్ట్స్ని అందజేస్తారు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో కూడా ఈ సర్వీసెస్ మనం రిసీవ్ చేసుకోవచ్చు. సో ఐసిఐసిఐ అండ్ భారతీయ యాక్సా మర్జర్ తర్వాత కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడం, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ చేయడం, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్తో అగ్రిమెంట్స్ ఎంటర్ చేయడం అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడం, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడం అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్లో మంచి రికవరీ కనిపిస్తుంది. యాన్యువల్ రిపోర్ట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ కంపెనీ ఆల్రెడీ 70 crores సేవ్ చేసి ఇంకా ఈ సేవింగ్స్ని పెరిగే దిశగానే కనిపిస్తుంది. అండ్ లాస్ట్ 1 month కనుక మనం ఈ స్టాక్ని చూస్తే 14.24% రిటర్న్ ఇచ్చింది. సో ఐసిఐసిఐ లాంబార్డ్ March 31st, 2022 రిపోర్ట్స్ ప్రకారంగా హై సాల్వెన్సీ రేషియో మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు రెగ్యులేషన్ ప్రకారంగా అయితే 1.5 times సాల్వెన్సీ రేషియో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కానీ ఐసిఐసిఐ లాంబార్డ్ 2.46 times సాల్వెన్సీ రేషియో మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర మంచి సాల్వెన్సీ రేషియో మెయింటైన్ చేస్తుంది అంటే దాని అర్థం కంపెనీకి వచ్చే క్లెయిమ్స్ని సెటిల్ చేయడానికి కంపెనీ దగ్గర క్యాష్ రిజర్వ్స్ బాగా ఉన్నట్టు. ఐసిఐసిఐ బ్యాంక్ ఏదైతే ఉందో ఐసిఐసిఐ లాంబార్డ్లో 48% స్టేక్ హోల్డ్ చేస్తుంది. అండ్ ఇదే ఈ కంపెనీకి ఉన్న అతిపెద్ద రిస్క్. సో ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా అయితే బ్యాంక్ కేవలం 30% స్టేకే హోల్డ్ చేయాలి. సో స్టేక్ని తగ్గించుకోవడానికి ఐసిఐసిఐ బ్యాంక్ కంపెనీకి ఆర్బీఐ September 23 దాకా టైం ఇచ్చింది. ఇప్పుడు ఇంతలో ఈ ఎక్సెస్ స్టేక్ ఏదైతే ఉందో ఐసిఐసిఐ బ్యాంక్ది అది సెల్ చేయగానే ఐసిఐసిఐ లాంబార్డ్ కంపెనీ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి సడన్గా మార్కెట్లో ఎక్సెస్ సప్లై అయిపోతాయి. సో దీనివల్ల సెకండరీ మార్కెట్లో ఐసిఐసిఐ లాంబార్డ్ కంపెనీ షేర్స్ వాలటైల్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి కొన్ని కీ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ రేషియోస్ని స్క్రీన్ మీద చూద్దాం. సో ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సిఎంపి 1271.75, పిఈ చూస్తే 49.17, డెట్ టు ఈక్విటీ రేషియో చూస్తే 0.03, 5 years సేల్స్ కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 16.34%, రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 15.13, 1 year రిటర్న్ చూస్తే -14.63, 5 years కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పర్సెంట్ చూస్తే 20.98, 200 DMA వచ్చేసి 1312.53 అండ్ RSI 14 వచ్చేసి 64.16. ఈ డేటాతో మీరు టెక్నికల్ అనాలిసిస్ కూడా చేసుకోగలగాలి అని మేము టెక్నికల్ ఇండికేటర్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మేము ఇంక్లూడ్ చేసిన టెక్నికల్ ఇండికేటర్స్ వచ్చేసి 200 DMA అండ్ RSI 14. సో ఏదైనా కంపెనీ స్టాక్ 200 DMA కన్నా ఎక్కువగా ట్రేడ్ అవుతుంది అంటే అది బుల్లిష్ అని అర్థం. అలాగే 200 DMA కన్నా తక్కువ ట్రేడ్ అవుతుంది అంటే అది బేరిష్ అని క్లాసిఫై చేస్తాం. RSI ఇండికేటర్స్ కనుక మనం ఇవాల్యుయేట్ చేస్తే 30 కన్నా తక్కువ ఉంటే ఓవర్ సోల్డ్ అని అర్థం, 70 కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ బాట్ అని అర్థం. అంటే ఎక్కువ కొనేస్తున్నారు. సో ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి.
So the next company on the list is Route Mobile Limited. So e-company cloud telecommunication platform provider. So SMS, video calls, voice calls, conference calls, email and analytics లాంటి ఎన్నో సర్వీసెస్ ఈ కంపెనీ వాళ్ళ క్లయింట్స్కి అందిస్తుంది. టెలికమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్వేర్ సెక్టర్లో 20+ years ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ మేనేజ్మెంట్ ఈ కంపెనీని లీడ్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ లాస్ట్ 1 monthలో 14.75% రిటర్న్ ఇచ్చింది. ఈరోజు మనం ఏ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా, అది ఒక డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, గూగుల్ లాగిన్ అవ్వచ్చు, ఈ ప్రతి దానికి ఓటీపీ అవసరం అయిపోయింది. సో ఈ కంపెనీ ప్రొవైడ్ చేసే స్పెషలైజ్డ్ సర్వీసెస్ అటువంటి ఎస్ఎంఎస్ ప్లాట్ఫామ్స్. సో ఈ ఇండస్ట్రీలో ఇంత ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ కలిగిన కంపెనీస్ చాలా తక్కువ. అండ్ అదే ఈ కంపెనీ రౌట్ కంపెనీకి ఉన్న ఎన్ అడ్వాంటేజ్. ప్లస్ జాగ్రఫికలీ డైవర్స్ బిజినెస్ అవ్వడం వల్ల బిజినెస్ స్ట్రాటజిక్ రిస్క్ని కూడా ఈ కంపెనీ చాలా బాగా మేనేజ్ చేస్తుంది. ఈ కంపెనీకి ఉన్న అతిపెద్ద రిస్క్ వాట్సాప్. ఈ రోజుల్లో మనం అస్సలు ఎస్ఎంఎస్ వాడట్లేదు. వాట్సాప్కి పూర్తిగా అలవాటు పడిపోయినాం. టెలికాం కంపెనీస్ 200-300 ఫ్రీ ఎస్ఎంఎస్లు ఇచ్చినా కూడా మనం వాడలేకపోతున్నాం. సో ఫ్యూచర్లో ఎటువంటి ట్రాన్సాక్షనల్ వెరిఫికేషన్ అయినా సరే వాట్సాప్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదే ఈ కంపెనీకి ఉన్న అతిపెద్ద సర్వైవల్ రిస్క్. ఇప్పుడు ఈ కంపెనీని కొన్ని కీ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ రేషియోస్ని చూద్దాం. సిఎంపి 1338.95, పిఈ 50.80, డెట్ టు ఈక్విటీ 0.01, 5-year sales compound annual growth rate 34.34, return on equity percentage 14.3, 1-year return percentage negative 36.95, 200 DMA వచ్చేసి 1527.23 and RSI 14 వచ్చేసి 56. So third company on the list is HPCL, Hindustan Petroleum Corporation Limited. ఈ కంపెనీ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్లో ఉంది. 2018లో ఓఎన్జీసీ వచ్చేసి ఈ కంపెనీలో 51% స్టేక్ కొనింది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో యాజ్ ఆన్ డేట్ ఈ కంపెనీలో ఉన్న ఏకైక ప్రమోటర్ ఓఎన్జీసీ మాత్రమే. ఈ కంపెనీకి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంపెనీకి ఉన్న స్ట్రాంగెస్ట్ మార్కెట్ షేర్. సో రిఫైనింగ్ ఇండస్ట్రీలో 10.8% మార్కెట్ షేర్ ఉంది. అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ పైప్లైన్లో 21% మార్కెట్ షేర్ ఉంది. 18,634 రీటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ 6,243 ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. కోస్టల్ ఏరియాస్ అంటే తీర ప్రాంతాల్లో ఈ కంపెనీ రిఫైనరీస్ ఉండడం వల్ల క్రూడ్ ఇంపోర్ట్స్కి కానీ పెట్రోల్ ఎక్స్పోర్ట్స్కి కానీ ఈ కంపెనీకి చాలా లాజిస్టికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ వైజాగ్ అండ్ ముంబై రిఫైనరీస్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఇవి చాలా ఎనర్జీ ఎఫిషియంట్. హెచ్పిసిఎల్ కంపెనీకి ఉన్న అతిపెద్ద రిస్క్ ఆబ్వియస్లీ పెరిగే క్రూడ్ ప్రైసెసే. సో క్రూడ్ ప్రైసెస్ పెరగడమే కాదు, యాక్చువల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా వాలటైల్ ఉన్నాయి. మనం మార్చ్ 2020లో క్రూడ్ ప్రైస్ చూస్తే జస్ట్ $20 per barrel ఉంది. ఇవాళ చూస్తే ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే $100 per barrel కన్నా ఎక్కువ పెరిగిపోయింది. అండ్ హెచ్పిసిఎల్ కంపెనీ ఇంపోర్ట్ చేసుకునే క్రూడే 78% ఆఫ్ ద క్రూడ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంపెనీని ఫుల్ఫిల్ చేస్తాయి. సో రూపాయి ధర పడిపోతున్న ఈ రోజుల్లో ఈ కంపెనీకి పెరిగే క్రూడ్ ప్రైసెస్ వల్ల చాలా ఎక్కువగా ఫారిన్ ఎక్స్పోజర్ ఆర్ ఫారిన్ రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఈ కంపెనీవి కొన్ని కీ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ రేషియోస్ని స్క్రీన్ మీద చూద్దాం. సో హెచ్పిసిఎల్ సిఎంపి వచ్చేసి 240 రూపీస్, పిఈ 4.68, డెట్ టు ఈక్విటీ 1.17, 5-year సేల్స్ కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ పర్సంటేజ్ 13.29, రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 18.35%, 1-year రిటర్న్ చూసుకుంటే నెగిటివ్ 11.45 ఉంది. బట్ 5-year కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ చూసుకుంటే నెగిటివ్ 8.12 ఉంది. 200 DMA 264.88 ఉంది. RSI 14 9.44 ఉంది. So the fourth company next on the list is Pidilite Industries. Adhesives, sealants, construction chemicals, polymer emulsionsలో ఈ కంపెనీ ఇండియాస్ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్. మనందరం బాగా అలవాటు పడిపోయే ఫెవికాల్ కూడా ఈ కంపెనీ ప్రోడక్టే. లాస్ట్ 1 monthలో ఈ కంపెనీ 15.14% రిటర్న్ ఇచ్చింది. అండ్ జస్ట్ ఫెవికాల్ మాత్రమే కాదు, ఫెవిక్విక్, డాక్టర్ ఫిక్సెట్, ఎంసీ లాంటి ప్రోడక్ట్స్ కూడా ఈ కంపెనీ ప్రొడక్ట్సే. అన్ని ప్రోడక్ట్స్కి వెరీ యూనిక్ అండ్ వెరీ స్ట్రాంగ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఎస్టాబ్లిష్ చేసి చాలా సంవత్సరాలుగా ఈ కంపెనీ పాన్ ఇండియా బేసిస్లో ఒక లాయల్ కస్టమర్ బేస్ని పొందింది. లిటరల్లీ అండ్ ఫిగరేటివ్లీ ఈ కంపెనీ కస్టమర్స్ ఈ కంపెనీ ప్రోడక్ట్స్కి స్టిక్ అయిపోయారు. అండ్ ఈ కంపెనీ Q4 of FY22 గురించి కనుక మనం మాట్లాడుకుంటే ప్రాఫిట్స్ కాస్త వీక్గానే ఉన్నాయి. రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల ఈ కంపెనీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్గా పెరిగి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ప్రాఫిటబిలిటీ హిట్ అయింది. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి కొన్ని ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ రేషియోస్ని స్క్రీన్ మీద చూద్దాం. సో పిడిలైట్ ఇండస్ట్రీస్ సిఎంపి 2302.10,
PE 96.42, debt to equity 0.06, 5-year cell compound annual growth percentage వచ్చేసి 12.05, రిటర్న్ ఆన్ ఈక్విటీ పర్సెంట్ వచ్చేసి 20.23, 1-year రిటర్న్ పర్సెంట్ వచ్చేసి 1.85, 5-year compound annual growth rate పర్సెంట్ వచ్చేసి 23.56, 200 DMA 2268.37 and RSI 1464.3. సో ద ఫిఫ్త్ కంపెనీ ఆన్ ద లిస్ట్ ఇస్ టైటాన్ కంపెనీ. సో ఈ కంపెనీ గురించి తెలియని వాళ్ళే ఉండరు. సన్ గ్లాసెస్, వాచెస్, పర్ఫ్యూమ్స్, జ్యువెలరీ లాంటి ఎన్నో సెగ్మెంట్స్లో ఈ కంపెనీ ఒక ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ నేమ్. ఫర్ దట్ మ్యాటర్ వరల్డ్ లెవెల్లో చూసుకుంటే టైటాన్ వాచెస్ ఇస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ వాచ్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్. అండ్ జస్ట్ వాచెస్కి మాత్రమే పరిమితం కాలేదు, జ్యువెలరీ సెక్టర్లో కూడా టైటాన్కి చాలా మంచి నేమ్ ఉంది. దట్ ఇస్ తనిష్క్ వేరే ప్రోడక్ట్స్ లైక్ క్యారెట్ లేన్, మియా, జోయా కూడా చాలా ఫేమస్ జ్యువెలరీ లైన్స్. అండ్ జస్ట్ జ్యువెలరీ అండ్ వాచెస్ మాత్రమే కాదు, ఈ కంపెనీకి ఆప్టికల్ సెగ్మెంట్లో కూడా ప్రెసెన్స్ ఉంది. సో టైటాన్ ఐప్లస్ అనేది ఈ కంపెనీ ఒక వెరీ ఫేమస్ రీటైల్ బ్రాండ్ ఆఫ్ రీటైల్ ఆప్టికల్ స్టోర్స్. సో టైటాన్ కంపెనీకి ఉన్న అతిపెద్ద రిస్క్ వచ్చేసి ఆబ్వియస్లీ పెరిగే గోల్డ్ ప్రైసెస్. సో గోల్డ్ ప్రైసెస్ పెరిగే కొద్దీ కంపెనీకి డైరెక్ట్ కాస్ట్ పెరుగుతుంది అండ్ ప్రాఫిట్స్ మీద డైరెక్ట్ హిట్ తీసుకుంటుంది. అదొక్కటే కాదు, గత 2-3 ఏళ్లుగా పాండమిక్ అండ్ ఎకనామిక్ స్లో డౌన్ అండ్ పెరిగే ఇన్ఫ్లేషన్ వల్ల కూడా జనాలు ఈ లగ్జరీ గూడ్స్ మీద, లగ్జరీ వాచెస్ మీద, పర్ఫ్యూమ్స్ మీద స్పెండ్ చేయడం తగ్గించేశారు. ఇది ఒకటే కాకుండా ఇప్పుడు మనం ఆప్టికల్ సెగ్మెంట్ చూసుకుంటే ఎన్నో కొత్త బ్రాండ్స్ వచ్చి అగ్రెసివ్ కాంపిటీషన్ ఇస్తున్నాయి ఈ కంపెనీ ప్రోడక్ట్స్కి. ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని కీ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ రేషియోస్ ఇప్పుడు స్క్రీన్ మీద చూద్దాం. సో టైటాన్ కంపెనీ లిమిటెడ్ సిఎంపీ వచ్చేసి 2237.45, PE 89.71, డెట్ టు ఈక్విటీ 0.78, 5 years compound annual growth percentage 16.78, రిటర్న్ ఆన్ ఈక్విటీ 26.36%, 1-year రిటర్న్ 33.15%, 5-year compound annual growth రిటర్న్ 33.39, 200 DMA 2209.51 అండ్ RSI 14 వచ్చేసి 64.9. సో ఇదండి యాక్చువల్లీ 5 కంపెనీస్ మార్కెట్ కరెక్షన్ తర్వాత రివర్సల్ అండ్ రికవరీ పొందిన కంపెనీస్. అండ్ మళ్ళీ చెప్తున్నాము, ఈ వీడియోస్ ద్వారా ఏ రకంగానూ ఈ ఫలానా కంపెనీస్వి స్టాక్స్ కొనాలి లాంటి అడ్వైజరీ మేము ఇవ్వట్లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ కోసం ఈ వీడియోస్ చేస్తున్నాము. అండ్ ఆఫ్ కోర్స్ గ్రో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్ మీద కూడా డైలీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్ అండ్ నాలెడ్జ్ మీకు దొరుకుతుంది. సో ఖచ్చితంగా గ్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.